హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తన్మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాక్ విత్ తన్మధు. మా కాలేజ్లో సంక్రాంతి సంబరాలు అయితే చేశారు ఫ్రెండ్స్. ముందు రోజు అయితే ఫుల్ ముగ్గులు పోటీతో మా జూనియర్స్ అండ్ మా క్లాస్ వాళ్ళు అయితే ఫుల్ హడావిడి అయితే చేశారు. మీరు కూడా చూడొచ్చు ముగ్గులు అలాగే వేశారు. ఒక్కొక్కరు ముగ్గులు మాత్రం మామూలుగా లేదు, ఏదో ఆర్టిస్టులు వేసినట్టే వేశారు ముగ్గులు మాత్రం. ఇంకా మా క్లాస్ అబ్బాయిలు అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఇదే ఛాన్స్ అన్నట్టు కొన్ని విన్యాసాలు అన్నీ చేశారు. విన్యాసాలు మొత్తం ఎన్నుంటే అన్నీ వాళ్ళే చేశారు. మామూలు పనులు అయితే చేయలేదు, పెద్ద పెద్ద పనులే చేశారు. మా సార్ కూడా మధ్యలో చెయ్యేశారు, వచ్చాను చెట్టు నాటారు. చెట్టు ఎందుకు అనుకోకండి, భోగి మంట కోసం చెట్టు వేసారు ముందు రోజు. ఇంకా మా జూనియర్స్ అయితే మంచిగా కలర్లు అయితే రుద్దుతూ కలకల్లా ఆడుతున్నారు. మొత్తం మా జూనియర్స్ కనిపిస్తున్నారు అనుకోకండి, మా క్లాస్ వాళ్ళు కూడా కనిపిస్తారు. వైట్ డ్రెస్ ఉన్న వాళ్ళు మా క్లాస్ వాళ్ళు. ఇంకా మా జూనియర్స్ వైలెట్ కలర్. మా జూనియర్స్ అన్నిట్లో పెద్ద ముగ్గు, అదే మా కాలేజ్ మొత్తానికి పెద్ద ముగ్గు. మిగిలిన అబ్బాయిలు కూడా ముగ్గులు వేస్తున్నారు అనగా మేము సో ఎగ్జైట్ అయ్యాం. కానీ అబ్బాయిల ముగ్గు ఏంటో చూస్తే ఫ్లాష్ మ్యాన్. ఎక్కడ చూసిన ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ అంట. దాని స్టోరీ ఏమన్నా మీకు తెలిసేమో కదా, కామెంట్ చేయండి. ఇంకా అమ్మాయిల విషయానికి రాబోతుకి తెలిసిందే, ఎక్కడ చూసిన కొమ్మలు, చెరుకు ముక్కలు, ఇంకా కొండల్లోంచి పాలు పొంగించేస్తూ ఉన్నారు. ఇంకా మా క్లాస్ వాళ్ళు రాబోతుకి ఇంకా అమ్మాయిలు తిప్పేశారు ఫ్రెండ్స్. వాళ్ళ సిగలు చూడాలంట మేము. అమ్మాయిలు ఒకరు కూడా ఫేస్ చూపించట్లేదు అమ్మాయిలవి, అలా తిప్పేశారు. ఎక్కడో ఒక అమ్మాయి మాత్రం ఫేస్ తిప్పింది మా కోసం, కానీ అమ్మాయి బాగుంది క్యూట్గా. ఇంకా అందరూ వెనకాల జడలు చూపించారు. మా క్లాస్ వాళ్ళు ముగ్గులు అందరూ జడలు చూపించడమే. మధ్యలో ఇంకా అబ్బాయిలు మాత్రం ఫ్లాష్ మ్యాన్ ఫ్రెండ్స్, ఇంకేం వేయలేదు. అందరూ ఫ్లాష్ మ్యాన్ వేసే అనే టయానికి మా క్లాస్ కెమిస్ట్రీ బాయ్స్ మాత్రం ఇంకా తీసారండి చేతబడి. మామూలు చేతబడి కాదు, నిజంగా వాడు చేతబడి చేశారేమో అనిపించింది. ముగ్గుల్లో చేతబడి వేసారు, ఆ చేతబడిలోనే ముగ్గులన్నీ వేసారో తెలియదు, కానీ చేతబడి మాత్రం మొత్తం ఆ రోజు ముగ్గుల పోటీలకు అదే హైలైట్ అయిపోయింది. ఇంకా సంక్రాంతి ముందు రోజు మొత్తం మేము ముగ్గులతోని ఫుల్ హడావిడి అయితే కాలేజ్ మొత్తం హడావిడి చేసి ఫుల్ దామ్గా చేశారు. ఇంకా నెక్స్ట్ డే ఇంకేముంది, సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా స్టార్టింగ్ మొత్తం తెలుగబ్బాయి పోటీలు అయితే పెట్టారు. దాని తర్వాత ఏమో లంచ్ టైంలో పోట్లక్ పెట్టారు. పోట్లక్ అంటే మొత్తం అందరూ ఎన్నైతే ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తారు అంటే ఈచ్ పర్సన్ ఒక్కొక్క ఐటమ్ తీసుకురావాలి, దాన్ని అందరూ తినాలన్నమాట ప్రతి ఒక్కరు. అలా పోట్లకు అయితే పెట్టుకున్నాము. అలాగే పోట్లకు కూడా అయిపోయిన తర్వాత భోగిమంట దగ్గరికి అయితే వచ్చాము. భోగిమంట వేశారు. భోగిమంట దగ్గర అయితే ఫుల్ డ్యాన్సులతో వాటితో ఫుల్ హడావిడి చేశారు. మా వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవేనండి. ఐటమ్స్ మీరు కూడా చూడొచ్చు. ఫుడ్ మాత్రం మామూలుగా లేదు, మా దగ్గర మాత్రం ఫుడ్ అయితే హైలైట్. ఇంకా ఫుడ్ అన్నీ తినేసిన తర్వాత మళ్ళీ మేము ప్రోగ్రాంలోకి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రోగ్రామ్ ఏంటో మీరు కూడా చూడొచ్చు, చాలా ఎంజాయ్ అయితే మామూలుగా ఉండదు మా దగ్గర. తెలుగబ్బాయి పోటీలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అమ్మాయిలు మాత్రం ఒక్కొక్కరు బొమ్మలా రెడీ అయ్యి ఆ ముందు నడుచుకుంటూ వస్తుంటే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్కరు మాత్రం మామూలుగా అయితే రెడీ అవ్వలేదు అమ్మాయిలు. ఇంకా అమ్మాయిలు అలా రెడీ అయితే అబ్బాయిలు అన్నారు, అబ్బాయిలు మేమేమైనా తక్కువ అనుకుని వాళ్ళు కూడా పంచలు ఇంకా కొత్తలతో అయితే వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఒక్కొక్కరు వాళ్ళు కూడా ఎప్పుడూ జీన్స్తో షర్ట్లతోనే కాకుండా ఈసారి వాళ్ళు పంచకట్టలలోనే మన తెలుగుతనం అంటే ఏంటో వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా తెలుగబ్బాయి పోటీలు అయితే చూపించారు. ఇంకా అలా జరుగుతుండగా మధ్యలో డాన్సులు కూడా వేశారు. ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. డాన్సులు అయితే మంచిగా చాలా బాగా వేశారు. ఇంకా మా సార్స్ కూడా ట్రెడిషనల్ వేర్లోనే అయితే ఉన్నారు. ఇంకా ఆ రోజు ఫుల్ ట్రెడిషనల్ వైబ్స్ అన్ని మా కాలేజ్లో ఉన్నాయి. సంక్రాంతిని అయితే 2 రోజుల ముందే మేము మా కాలేజ్కి అయితే తీసుకొస్తున్నాం. ఇంకా సంక్రాంతి సంబరాలు అయితే మామూలుగా అయితే జరగలేదు. ఇంకా మీరే చూడొచ్చు ఎక్కడ జరిగాయి మా కాలేజ్ సంబరాలు మాత్రం. చెప్పాను కదా, మా కాలేజ్లో తెలుగబ్బాయి పోటీలు పెట్టిన దానికి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ముగ్గుల పోటీలు కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ఇంకా ప్రైజెస్ అన్నీ అయిపోయినాక మా సార్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాలేజ్లో మొత్తం ఫుల్ ఆ రోజు ఫుల్ 2 days ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు. మామూలుగా లేదు ఎంజాయ్మెంట్ మాత్రం. ఇంకా ఎంజాయ్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత 5కి ఎవరింట్లకి వల్ల అయితే వెళ్ళిపోయాము. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఇంకా మా వీడియోస్ మోర్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వాక్ విత్ తన్మధు అండ్ ఇష్క్యూర్.